ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోస్ లో ప్రభాస్ అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా వార్ 2 లను ప్యారలల్ గా పూర్తి చేస్తున్నాడు. త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ ని పట్టాలెక్కిస్తాడు. రామ్ చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ ను ఫినిష్ చేసి బుచ్చిబాబుతో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ సినిమా ఉండనే ఉంది. అయితే ఈ రేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాగా వెనుకబడ్డాడనే ప్రచారం ఉంది. చాలా రోజులుగా పుష్ప 2 తో బిజీగా ఉన్న బన్నీ తరువాత సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడనే ప్రచారం జోరందుకుంది. అలాగే అల్లు అర్జున్ తరువాత సినిమా ఎవరితో ఉంటుందనే విషయం పైన క్లారిటీ లేదు. లేటెస్ట్ గా ఈ విషయాలన్నిటికీ సమాధానం చెప్పారు నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 తర్వాత మోస్ట్లీ త్రివిక్రమ్ తోనే అల్లు అర్జున్ తరువాత సినిమా ఉంటుందట. పైగా బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అలాగే అట్లీ కాంబో మూవీ పైన డిస్కషన్స్ సాగుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు బన్నీ. సెప్టెంబర్ చివరి వరకు పుష్ప 2 కి డేట్స్ ఇచ్చాడట అల్లు అర్జున్. సెప్టెంబర్ తో పుష్ప 2 నుంచి ఫ్రీ అవ్వనున్న బన్నీ నవంబర్ నుంచి కొత్త సినిమాకి సంబంధించి సన్నాహాలు మొదలు పెడతాడట. త్రివిక్రమ్ అట్లీలలో ఒకరి సినిమా ముందుగా మొదలవుతుందట. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు బన్నీవాసు. బాలకృష్ణతో బోయపాటి చేసే సినిమా తర్వాతే బన్నీతో సినిమా ఉంటుందట.